చిత్తూరు జిల్లా కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుప్పం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని, ప్రతి జనసైనికుడు బాధ్యతగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై జనసేన. ఇక్కడ మా ఆహ్వానం మన్నించి వచ్చిన పాత్రికేయులందరూ కూడా నమస్కరిస్తూ, మార్చి 14వ తారీఖు 12వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం 4 మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరుమహిళలతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. కుప్పం నియోజకవర్గం నుంచి మన చిత్రాడ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే విధంగా అందరూ ప్రణాళికలు చేసుకుంటూ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్తను కూడా తీసుకెళ్లి ఈ పండుగని ఒక గొప్ప ఉత్సవాన్ని మేమందరూ కూడా ఒక పండుగగా జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ, ఈ ప్రయత్నంలో భాగంగా మాకందరూ కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పసుపేట హరిప్రసాద్ గారు ఇప్పటికే చాలా వరకు జూమ్ కాల్ మీటింగ్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా మాకు అన్ని సూచనలు చేస్తూ మేము ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ రోజు పత్రికా ముఖంగా ఆయన జైట్ రెడ్డి, అదే మన జగన్ రెడ్డి మన పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించి మాట్లాడినారు. ఆయన జైలుకి ఎక్కువ, ఫెయిల్ తక్కువ అని ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా ఆ పోస్టుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఆయన జైలుకి ఎక్కువ, ఫెయిల్కి తక్కువ, సున్నాకి ఎక్కువ, అరసున్నాకి ఎక్కువ అని అందరికీ తెలుసు. అది మతిస్థిమితం లేని మాటలు. అది ఈ ఓటమి ఆయనకి ఈ విధంగా మతి స్తంభించిపోయి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోంటూ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా మాకు 21 స్థానాలకి 21 స్థానాలు స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్, ఇండియాలోనే రికార్డు స్థాపించిన ఏకైక పార్టీ మా జనసేన పార్టీ. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో, ఒక హామీ ఇస్తారో, ఖచ్చితంగా హామీపై నిలబడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి ఆయన లేదు. ఏదో వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్ పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభావాలు పెట్టుకుని ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి ఆయన ఒక లక్ పైన ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప కష్టపడి 12 సంవత్సరాలు దాదాపు దశాబ్దం పాటు కష్టపడి ప్రతి కార్యకర్త నాట్లాంటి వాడిని బలహీన వర్గాలు నాలాంటి వాడిని కూడా ముందుకు తీసుకుని వచ్చి ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి దానికి ఒక కారణం మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇలాంటి వ్యక్తులని తీసుకొని వచ్చి సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయం తీసుకుంటూ ఒక మంచి యువ నేతలను తీసుకుని వచ్చి ముందుకు తీసుకొచ్చి ప్రజల సమస్య పట్ల పోరాటం చేసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎక్కడ నక్కకి నాగులకు అంత తేడా ఉందని ఈ జగన్మోహన్ రెడ్డి జైలు రెడ్డికి ఈ మా కుప్పం నియోజకవర్గం తరఫున కూడా తెలియజేసుకుంటాను. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొకసారిగా ఇలాంటి మాటలు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడంటే మేము మా జనసేన పార్టీ తరఫున తగిన బుద్ధి మీకు చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.